నా పేరు దాసరాబ్ నాయక్, బాంసేప్ ప్రచారక్. ఇవాళ కామారెడ్డి బీఈడి కాలేజ్, కర్షక్ బీఈడి కాలేజ్లో బాంసేప్ ప్రిపరేషన్ మీటింగ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 31 నాడు కామారెడ్డిలో బాంసేప్ 12వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ 12వ రాష్ట్ర మహాసభలకు చీఫ్ గెస్టుగా అధ్యక్షతగా బాంసేప్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రాం గారు హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి డెలిగేషన్ వచ్చి ఉద్యోగస్తులు, మేధావులు, ఇంటలెక్చువల్, బుద్ధిజీవులు వచ్చి ఇవాళ డే అంతా సమావేశం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలో 8 ఎజెండాలు పెట్టాం. ఒకటి బీసీ సెన్సెస్, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ తేవాలని, అదేవిధంగా కులాల జనగణనను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని, మూడవది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సాగు చేసుకుంటున్న అసైన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, పోడు భూములకు పక్కా పట్టా ఇవ్వాలి, పీఓటీ యాక్టును సవరించి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఇక అనేక అంశాల మీద ఇక్కడ బాంసేపు నిర్మాణము, బాంసేపు సంస్థాగతంగా ఎట్లా నిర్మాణం చేయాలి, అన్ని విషయాల మీద ఇలా కామారెడ్డిలో సన్నాహక సమావేశం జరిగింది. చర్చలో పాల్గొన్నారు. దీనిలో ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, ఓబీసీ సంఘాలు, మత మైనారిటీ సంఘాలు, క్రిస్టియన్, లింగాయత్, ముస్లిం, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ జరగబోయే 31 ఆగస్టులో జరగబోయే 12వ రాష్ట్ర మహాసభలు భారీ ఎత్తున విజయవంతం కాబోతుంది. ఈ కామారెడ్డి కేంద్రంగా తెలంగాణలో 12వ రాష్ట్ర మహాసభలు జరగబోతుంది. ఇక్కడ మూల నివాసి బహుజన చైతన్యము విపరీతంగా పెరుగుతున్నది. రాబోయే కాలంలో బహుజనులది అంతిమంగా బహుజన రాజ్యం రాబోతుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై ముల్లా.